మొత్తానికి ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుకున్నాను. సో ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాలి. సో బోనం మొత్తం నేను ఎత్తుకున్నాను లేదా అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ బోనాలు ఎల్లమ్మ తల్లికి తీసినాయి. ఎంత జోరుదారుగా ఊర్లో ఎల్లమ్మ తల్లి జాతర జరిగిందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫుల్గా చూడ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ అండి. సో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. నిన్న బోనం సిద్ధమైంది. ఇప్పుడు బోనం ఎత్తుకొని మనం వెళ్తాం ఎల్లమ్మ టెంపుల్కి. సో ఎల్లమ్మ దేవి టెంపుల్కి నేను డైరెక్ట్ పోవడం అనుకున్నాను, కానీ కాదు. అసలు విషయం బోనం ఎత్తుకున్నాక తెలిసింది. ప్రతి ఒక్క ఇంటి దగ్గర చాలాసేపు ఆడుకుంటూ మనం ఎల్లమ్మ గుడికి పోవడానికి అట్లీస్ట్ 4 to 5 hours పట్టిద్దంట. ఈ బోనం ఇట్లా ఎత్తుకొని ఉండాలంట. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇట్లా బోనం ఎత్తుకోవడం. సో ఎత్తుకునేటప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీకు అర్థమైనాయి కదా. మొన్నంటే పోచమ్మ తల్లి చిన్న బోనం మన ఇంటి ముందటే కాబట్టి ఏమనిపించలేదు. ఇవాళ భయం వేసింది, చాలా భయం వేసింది. మా అత్తయ్య నాకు ముందే చెప్పారు, బిడ్డ నువ్వు ఎత్తుకునే వరకు ఎత్తుకో, నీకు కొంచెం ఏమనిపించినా కూడా నాకు ఇచ్చేయి, నేను ఎత్తుకుంటాను అని చెప్పింది అనమాట. సో నేను అదే ధైర్యం కొద్దున్నాను. రమ్య బాగుంటే రమ్య ఎత్తుకునేది. రితు బర్త్డే అప్పుడు నేను ఒక 4-5 అడుగులు వేసిన, నా వల్ల అవ్వలేదు. మరి రమ్య ఎత్తుకుంది. సో నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇవి అలవాటు లేవన్నమాట. సో మేబీ అందుకేనేమో నేను ఎక్కువసేపు ఎత్తుకోలేకపోయినా. అండ్ మేము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. వీళ్ళు డ్యాన్స్లు చేస్తుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో భలే అనిపిస్తుంది కదా. సో వీళ్ళు మనకి డీజే నడుస్తుంది. సో దేవుడికి ఇట్లా వేసుకుంటూ డ్యాన్సులు చేస్తారు. సో అంతే కరెక్ట్ ఇక్కడ దాకా వచ్చేవరకు నేను ఎత్తుకున్నాను. మా ఊరు బస్ స్టాండ్ దాకా, చాలా దగ్గరే మా ఇంటి నుంచి. సో అత్తయ్య ఇక చాలా అత్తమ్మ, ఇక తీసుకో అత్తమ్మ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్విరండి. కానీ నాకు భయం వేసింది. నేను ఎత్తుకొని బాగానే పోతున్నా, నా వెనకాల ఎవరో ఈ బోనం వంకర ఉంది కదా, ఈ బోనం వంకర ఉందంటే ఎక్కడ డబ్బులని కింద పడుతుంది భయం వేసింది. అనకూడదు కానీ చాలా భయం వేసింది. ఊరందరూ తీసినప్పుడు అట్లేదని కింద పడితే అరిష్టం లాగా అనుకుంటారు. సో అది బాధ నాకెందుకు, అత్తయ్య నేను ఓడిపోయి పట్టుకుంటాను, నువ్వు బోనం ఎత్తుకొని మా తిరుపతి రమ్మని అత్తయ్యకి ఇచ్చాను. మా తిరుపతి అన్న నాకు బోనం ఎత్తుకున్నప్పుడు చెప్పిండు, చెల్లే సాక్స్లు వేసుకో, ఇది గంటలో అయిపోదు అని. నేను ఏంటంటే ఇట్లా ఎత్తుకుని అట్లా వెళ్ళిపోవడం అనుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు కదా. సో వీళ్ళు ఎక్కడంటే అక్కడ ఆపి ఇట్లా డీజిల్ పెట్టుడు, ఒకరి తర్వాత ఒకరి ఇంటి దగ్గరికి పోతాం కదా. సో అట్లా రోడ్డు మీద ముగ్గేసి దానికి మా ఆయన కూడా డాన్స్ చేసిండు, నాకు తెలియదు. ఈ వీడియోస్ అన్నీ మా అక్షయ్ తీసిండు. సో డాన్స్ చేసి కానీ బాగా అనిపించింది. వీళ్ళంతా గౌడ్సే అనమాట, ఈ బోనాలు ఎత్తుకొని ఉన్నోళ్ళంతా కూడాను. సో ఇది మనకి ఎత్తుకుని ఈ చేతిలో పట్టుకున్నారు చూడండి, దాన్ని ఏదో అంటారండి. ఇది పట్టుకొని మనకి ఏ పండుగ జాతర అప్పుడు కానీ ఇంకేమైనా పండుగలైనా స్పెషల్ పండుగలకి పావనం అంటారు. పావనం కాదు, ఇది మనకి దసరా అప్పుడు ఇది పట్టుకొని ఇట్లా డాన్సులు చేస్తారనమాట. చాలా బరువు ఉంటుందంట అది. సో చూస్తేగానే అందరు నడుచుకుంటూ ఇది ఇంటి దగ్గర మేము 10-10:30కి స్టార్ట్ అయినాం. ఎల్లమ్మ తల్లి గుడికి పోవడానికి 2-2:30 అయింది. అంతసేపు చెప్పు లేకుండా రోడ్డు మీద ఎండ రేంజ్లో కొట్టింది. సో దేవుడు గుర్తొచ్చిండు తెలుసా, మీరేమని అనుకోండి. సో వచ్చేసాము నియర్ బై ఎల్లమ్మ గుడికి. కానీ బాగా అనిపించింది. సో ఊర్లో 2 జాతరలు జరుగుతాయి. మనం పోచమ్మ తల్లి బోనం తీసాం కదా, సో ముందు ఎల్లమ్మ జాతర జరుగుతుంది, ఎల్లమ్మ తీర్థం అంటారు. సో ఇది గుడికి నియర్ బై అనమాట. రఫ్గా 4 hours పట్టింది ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి బోనం రావడానికి. మధ్యలో ఎప్పుడో రోడ్డు మీద అటు సైడ్ నుంచి బోనాలు మన రమ్మే వాళ్ళ అత్తే వాళ్ళు ఉన్నారు కదా, అటు దిక్కు కొంతమంది ఉన్నారు. సో అటు నుంచి బోనాలు రావడానికి రఫ్గా 1.5 hour అదే రోడ్డు మీద నిల్చున్నాం. సో తర్వాత ఇక్కడికి వచ్చినాం. సో వీళ్ళు నిజంగా ఎంత టాలెంట్ కదండి. అంటే మీకు తెలుసుంటే ఇది ఏంటో నాకు చెప్పండి. నేను చూడలేదు సరిగా. మా అక్షయ్ వీడియో తీసాడు అనమాట. మేము వెనకాల నిల్చున్నాం అనమాట. మన బోనం అత్తయ్య ఎత్తుకుంది. అత్తయ్య ఏది ఇంట్లో ఎత్తుకండి. మా అత్తయ్య ఏది అన్నది. నేనేమో నాకు ముందే కాళ్ళకి పగులు బోల్డ్ ఉన్నాయి. నేను ఎక్కడనో వెనకాల మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చిన. మధ్యలో అత్తయ్యని కొద్దిసేపు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా ఒక 2-3 తప్ప ప్రతి ఒక్కరూ బోనం మార్చుకుంటూ ఉన్నారు అనమాట. మీరు కోసేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డల కోసేపు వాళ్ళ కోసేపు అట్లా మార్చుకున్నారు. మా అత్తయ్య ఇంకెవరో 2-3 అసలు ఎవ్వరికి ఇవ్వకుండా భలే ఎత్తుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి, వాళ్ళ డెడికేషన్కి. సో నాకైతే
చెయ్యి లాగింది, వెనకాల ఎవరో బోనం వంకరపోయింది అనేసరికి మనసులో దడ పుచ్చుకుంది. కానీ మా అత్తయ్య మాత్రం అసలు ఎత్తిన బోనం దించకుండా కరెక్ట్ గుడి దగ్గర వచ్చాకనే దించిందనమాట. సో మనం గుడి దగ్గరికి వచ్చాం. ఈరోజు ఈవినింగ్ ఇక్కడే జాతర ఉంటుంది. సో వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరి కాళ్ళకు బొబ్బలు వచ్చి ఉంటాయి. సీసీ రోడ్డు బోల్డ్ అంత ఎండ ఊళ్ళో, కానీ గుడికి రాగానే కొంచెం బెటర్గా అనిపించింది. సో ఇక్కడ ఇంకా జాతర జరుగుతుంది. ఈవినింగ్ ఇంకా చాలా బండ్లు వస్తాయి. ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, వాటిలో ఒక 5 ఎడ్ల బండ్లో దేవుడికి కావాల్సినవి వస్తాయి అనమాట. ఒక దాంట్లో అమ్మవారికి చీర, ఒక దాంట్లో అద్దాలు పెట్టే, అలా ఒక దాంట్లో ప్రసాదం అట్లా వస్తాయంట. నేను వినడమే. ఈవినింగ్ జాతరకు వచ్చినప్పుడు బండ్లు వస్తే మీకు చూపిస్తాను వీలైతే. సో అందరూ పైకెక్కి బోనాలు అక్కడ దించి తర్వాత ఎవరు ఒక 2-3 కలిసి ఆ బోనాలకి వెళ్ళి అన్నం తీసి దేవుడికి ప్రసాదం పెడతారు. సో మిగిలిన మనం ఓడిబియ్యం పోసుకునే వాళ్ళం వెళ్ళి ఓడిబియ్యం పోసుకోవచ్చు అనమాట అమ్మవారికి. సో పోచమ్మ నాకు అర్థం కాని విషయం, పోచమ్మ తల్లి గుడి ఏ ఊళ్ళో అయినా చిన్నగా ఉంటుంది, పోచమ్మ తల్లి విగ్రహం కూడా చిన్నగా ఉంటుంది. కానీ అదే ఎల్లమ్మ తల్లి గుడి చాలా పెద్దగా ఉంటుంది. అండ్ గుడిలో అన్నిటికంటే మెయిన్ థింగ్ విగ్రహం మస్తు పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ రూమ్ అంతా ఫుల్గా ఉంటుంది. నేను తీయలేదు, మా అక్షయ్ చేతిలో ఉంది, మా అక్షయ్ తీసిన వీడియో. సో ఆల్మోస్ట్ ఆల్ పైన టాప్ వరకు అమ్మవారు ఉంటారు. అండ్ అమ్మవారు నిజంగా మనిషిలాగానే పెద్ద పెద్ద కళ్ళతో నిండుగా ఉంటారు. సో నేను జాతరకు వచ్చిన ప్రతిసారి ఈ గుడికి వస్తాను అనమాట. కానీ 4-5 ఏళ్ళ నుంచి ఈ జాతరకు మనం వస్తలేం. రమ్యోలా ఈ జాతరకు వస్తారు, మనము ముత్యాలమ్మ జాతరకు వస్తున్నాం. సో ఇతను వస్తే అందరు ఈ బొమ్మతోటి ఫోటోలు దిగుడు. సో ఈ బోనాలు కొంతమంది దీపాలు వెలిగించారు, కొంతమంది మా అత్తే లాంటి వాళ్ళు తరతరాలుగా వచ్చినట్టుగా మా పెద్దోళ్ళు ఎప్పుడు దీపాలు ముట్టేది మేము ముట్టేమన్నారు. ఇంకొంతమంది ఇప్పుడు మార్చుకున్నారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో బోనాల్ని మాత్రం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డెకరేషన్ చేసి భలే అనిపిస్తుంది కదా. మా ఆయన ఈ కండువతో నాకెందుకో చాలా బాగా అనిపిస్తుండు, ఎందుకో తెలీదు. సో నేను చూశాను, అందుకే షూట్ చేశాను. తర్వాత ఏమైంది తెలుసా, అంత అయిపోయాక గంట తర్వాత మేము వెళ్ళినాం. అత్తయ్య నువ్వు రాకు బిడ్డ, ఎండ ఇంకా బాగా కొడుతుంది, ఇప్పుడు వచ్చిన దోమల్ని మళ్ళీ బోనం ఎత్తుకొని పోవాలి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి బోనాలు ఎత్తుకున్న వాళ్ళందరితోటి అత్తయ్య వెళ్ళిపోయిందనమాట. యాక్చువల్ కార్లో తీసుకెళ్తే బాగానే ఉండు, కానీ ఎవరు అట్లా వెళ్ళట్లేదని. సో నేను తిరుపతిలో ఎవరితో బండి తీసుకెళ్ళి కార్ తీసుకొస్తాను వెళ్ళిపోయింది అనమాట. అయ్యో వీళ్ళతోటి మీకు నిజంగా చెప్తున్నాను, నా కాళ్ళకి చాలా పగులు ఉంటాయి. ఆ ఎండలు వచ్చేసరికి కాలు ఫుల్గా బొబ్బలు వచ్చినట్టు అయింది. దట్టు మధ్య మధ్యలో ఈ రాళ్ళు నాకు బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగినట్టు అయింది. నా ఫేస్ అంతా ఇట్లా ఉబ్బిపోయి దెబ్బకే నేను ఎండాకాలం కూలర్ కింద మా ఇంట్లో ఏసీ కింద ఉన్న ఈ 4 నెలలు మొత్తం కలిసి ఈ ఒక్క రోజులో 4-5 గంటలు రోడ్డు మీద ఉన్నందుకు నా సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు వడదెబ్బ తాకినట్టు అయింది, నా మొహం అంతా కందిపోయింది, నా కాళ్ళన్నీ ఇట్లా బొబ్బలు వచ్చినట్టు అయినాయి, దారుణంగా అయింది. సో మా అత్తయ్య రిటర్న్లో వచ్చినప్పుడు రోడ్డు మీద ఆల్మోస్ట్ చూడండి ఎంత ఎర్ర కందిపోయినాయి కాళ్ళు, ఆల్మోస్ట్ కాళ్ళు అతుక్కున్నట్టు అయిందంట. సో రాగానే ముందు ఐస్ వాటర్ తెమ్మని అత్తయ్యని అక్కడే ముందే వచ్చారు. ఐస్ వాటర్ తెమ్మని అక్షయ్ని ఇట్లా ఋతువాడిని చెట్టుతోటి అత్తయ్య కాలు కాపుతో క్లాత్తోటి. మా అత్తయ్యకి నిజంగానే ఈ టారి కాలికి బొబ్బలు వచ్చాయి. మా అత్తయ్య అంతా పనిచేస్తారు, కానీ మా అత్తయ్య కాలికి ఒక్క పగులు కూడా ఉండదు. మా అత్త అదని బిడ్డ నువ్వు కార్లో వచ్చిందని ఏమైంది, నా కాలు చూడు ఎట్లయినాయి, నీ కాలిగా పెద్ద పెద్ద బొబ్బలు వచ్చాయి, నువ్వు తట్టుకోకపోదు అని నాకు అంటా ఉంది. సో ముందు మా అత్తయ్యకి కాపినాక నాకు కూడా కాళ్ళు కింద పెడితే నడవస్తలేదు, అంత దారుణంగా అదైందనమాట. గుచ్చినాయి మనకి రాళ్ళు గుచ్చినాయి, అండ్ అక్కడక్కడ పెయిన్ దారుణంగా వస్తుంది. సో ఎంత సంబరంగా నా డే స్టార్ట్ అయిందో అంతే దారుణంగా నా సిచ్యువేషన్ అయింది. కాళ్ళు అయితే విపరీతంగా ఎర్రబడ్డాయి, నొప్పులు వస్తున్నాయి, ఇంకా అడుగు కింద పెట్టడానికి వస్తలేదు. అండ్ ఈరోజు అక్కడ కూడా సేమ్ యాటను కోస్తారు. ఆ యాట మాంసం ఇప్పుడు కాదు, రేపు ఎల్లుండి వస్తుంది, అప్పుడు దావత్ చేసుకుంటాం. సో తర్వాత ఇంకా ఇంట్లో చెప్పులు వేసుకుని అటు ఇటు తిరిగాను. ముందు ఎంత రెడీ అయినా కూడా అవన్నీ తీసి నైట్ వేసుకుంటే అందులో ఉన్న కంఫర్ట్ ఇంకెందులో ఉండదు. సో మీకు ఈ బోనాల్ సిరీస్ చాలా బాగా నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ మంచి మంచి కమెంట్స్ కోసం. ఇది కంచిపట్టు శారీయా కాదా నాకు తెలీదు. నేను 6,000
రేంజ్లో 5-6 లోపే తీసుకున్నాను. 5600 5-6 లోపే తీసుకున్నాను. కరీంనగర్ షాప్లో తీసుకున్నాను అనమాట. నాకు ఈ కాంబినేషన్ చూడగానే బాగా నచ్చింది. సో మీలో చాలామందికి నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎలా అనిపించింది బోనాల వీడియో నాకు కమెంట్లో చెప్పండి. యాక్చువల్లీ అక్షయ్ పాపం ఏమేమి షూట్ చేస్తారో అన్నిటినీ వాయిస్ ఓవర్ ఇచ్చారు. నా చేతిలో ఫోన్ ఉంటే ఇంకెక్కువ షూట్ చేస్తాను. బట్ పండగకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ ఫోన్కి కాదు. సో తర్వాత ఇది చూడండి, నా ఫేస్ చూసిరా మొత్తం ట్యాన్ అయిపోయింది. నా చెయ్యి అయితే మొత్తం నల్లగా, ఇటు మనకు బ్లౌజు చేతులు లోపల దిక్కు తెల్లగా, కిందికి నల్లగా, ఫేస్ చూడండి ఎంత మారిపోయిందో. తర్వాత నేను ఏమి షూట్ చేయలేదు, రిలాక్స్ అయ్యాను. సో ఇది నిన్నటి వ్లాగు, బోనాలు తీయక ముందు రోజు తీసిన వ్లాగ్ది కంటిన్యూషన్. మనం గోల్డ్ దేవానికి వెళ్ళాం కదా, సో అప్పుడు కంటిన్యూషన్ ఉంటే చిన్న క్లిప్స్ అవి యాడ్ చేస్తున్నాను. సో మీ ఊర్లో కూడా బోనాలు అలాగే చేస్తారా నాకు కమెంట్లు చెప్పండి. మా రమ్య బాగుంది అనుకోండి, మా రమ్య మంచిగా మోస్తుంది, మా రమ్య మోసేదే బోనం. కానీ దేవుడు అట్లా వేసిండు, తనకు పీరియడ్ అయింది. అండ్ తనకు పీరియడ్ అవ్వడం వల్ల వాళ్ళు పర్సనల్గా వేసుకునే బోనాలు కూడా ఎలా బోనాలు తెల్లారి ఉంటాయి. సో అవి కూడా పోస్ట్పోన్ అయినాయి. ఎందుకంటే ఇంటి కూడా కోడలుకి పనికి రానప్పుడు చేయకూడదు అనమాట. సో మొత్తానికి అయితే ఇక్కడ చాయ్ పెట్టి మేమందరం చాయ్ తాగుతున్నాం. ఫ్యామిలీ అందరం కలిసి ఇట్లా టైం స్పెండ్ చేస్తే మస్తు ఉంటుంది కదా. సో నేను పోచమ్మ తల్లి బోనాలకి చాలా చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేశారు శేఖర్. కొన్ని నేను వాటికి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టిన వీడియోస్కి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. నాకైతే ఫుల్ హ్యాపీ. కమ్బ్యాక్ వచ్చినప్పుడు ఇంత వ్యూస్ అంత వ్యూస్ అనుకోలేదు. రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను, నా ప్యాషన్ నాకు నచ్చినట్టుగా చేస్తాను అనుకున్నాను. సో ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా వరకు నన్ను ఫాలో చేసే వాళ్ళు 5,000 to 10,000 మధ్యలో అయిపోయారు. మీ పాజిటివ్ కమెంట్స్ ఇవన్నీ, అండ్ నేనంటూ ఒకటి చేస్తున్నాను అన్న ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది. సో మేము ఛాయ్ తాగుతుంటే పైన కోతి వచ్చింది. కోతి మామ, కోతి మామ. కోతి మామ పైన కూర్చుంది అనమాట. చూడండి, ఛాయ్ తాగుతున్నాం కదా, ఎక్కడ కిందికి వచ్చి బిస్కెట్లు లాక్కుపోతాను భయం వేసింది నాకు. అత్తే శారీ చాలా బాగుంది అన్నారు. ఈ శారీ ఇప్పటిది కాదు, మనం హైదరాబాద్కి కొత్తగా వచ్చినప్పుడు కొలాబరేషన్లో ఇది మొన్న ఎల్లమ్మకి తల్లికి పెట్టిన శారీ. ఈ రెండు ఎవరో కొలాబరేషన్లో ఇస్తే తీసుకున్నాను. పింక్ దత్తే కుట్టించుకుంది, ఇంకోటి సైడ్కి పెట్టి అలాగే ఉండే కొత్త చీర. సో అది పోచమ్మ తల్లికి ఓడిమి పెట్టడానికి యూజ్ చేసాం అనమాట. సేమ్ శారీ, కలర్ డిఫరెంట్. సో ఛాయ్లోకి మొనాకో బిస్కెట్స్ తెచ్చినాం. చెప్పాను కదా, గోల్డ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం ఆర్డర్ ఇచ్చారని అడిగారు కదా. సో రేపటి వీడియోలో షేర్ చేస్తాను, అది వచ్చింది కూడా ఏం ఆర్డర్ ఇచ్చాను ఇది. సో సాయంత్రం తేజు ఊరికి అన్నాడు పచ్చిస్ ఆడదాం అని. సో పచ్చిస్ ఆడుతూ కూర్చున్నాము. నేను మాల్లుడు, నేను లవి ఒక టీము, తేజు రమ్య ఒక టీము. సో భలే అనిపించింది. మా రమ్య తేజు బాగా ఆడతారంట, లూడో కూడా చాలా ఎక్కువ ఆడతారు. శేఖర్ 2 రోజులు హ్యాపీగా లీవ్ పెట్టుకున్నాడండి, బోనాలు ఉన్నాయని చెప్పేసి. సో తను లీవ్ ఉన్నా కూడా లీవ్ పెట్టుకుని ఒకరోజు ముందు నైట్, రేపు లీవ్ అనగా నైట్ 1:30 వరకు వర్క్ చేయించుకున్నారు. లీవ్ ఉన్న 2 రోజులు కూడా అప్పుడో గంట ఇప్పుడో గంట 2-3 గంటలు వర్క్ చేసారు. చూస్తే పాపం అనిపిస్తుంది. సో ఫిక్స్ టైమింగ్స్ ఉంటే బాగుండేది, ఈ టైంకి వెళ్ళి ఈ టైంకి రావాలి. లాక్డౌన్కి ముందు బాగుండేది, లాక్డౌన్ తర్వాత ఇట్లా అయిపోయింది. ఓ ల్యాప్టాప్ ఇచ్చిర్రు, ఇట్లా సాగొడుతురు ఏమంటారు. తర్వాత ఏంటంటే ఈ ఇద్దరు డ్రాయింగ్ పిచ్చి, వాళ్ళు ఏదో ఒకటి డ్రాయింగ్స్ వేస్తూనే ఉన్నారు. సో ఇది మేము లంచ్ చేసేటప్పుడు ముచ్చట అన్నమాట. లంచ్ డిన్నర్ చేస్తాం నైట్. రితు కూడా ఆల్రెడీ పడుకున్నాడు. రితు మధ్యాహ్నం పడుకోలేదండి, వాడికి నైటు తొందర తినబెట్టేస్తాను. సో పడుకుంటాడు. సో తెల్లారి ఎల్లమ్మ తల్లి బోనాలు ఉండే, మీరు ఇంతకుముందు చూసిన వీడియోది. సో అందుకే నైటే పొయ్యి అంతా కడిగాను, ఎందుకంటే మటన్ వండాం కదా, పొయ్యి అంతా కుక్కర్కి అక్కింది. సో కడిగేసాను. ఈ డ్రెస్ బాగా మందికి నచ్చింది. ఫ్లిప్కార్ట్లో తీసుకుని చెప్పినా కూడా నాకు ఎవరో తెచ్చిపెట్టాను. డ్రెస్ ఇది కుట్టుపోయింది, ఆ మధ్య కుట్టుపోయి పక్కన పెట్టాను. మళ్ళీ కుట్టుకొని కష్టపడి వేసుకుంటుంటే మళ్ళా కుట్టుపోయింది. సో ఇలా డ్రెస్సులు కుట్టుపోయినప్పుడే నాకు అనిపిస్తుంది, నా దగ్గర ఒక కుట్టు మిషన్ ఉంటే బాగుండు, నేను కుట్టుకుందును కదా అని. సో ఇక్కడ గాలిపిల్లోకి ఒకటి బౌలర్ స్టాండ్ కొనాలండి, కొనాలి అనుకుంటున్నాం, కానీ ముహూర్తం ఎందుకు వస్తలేదో నాకు తెలియట్లేదు. సో నైట్ బౌల్ తోమాను, కిచెన్ ఊడ్చాను, అది ఉందా స్టవ్ కడిగేసాను. తోమిన బౌల్ నా కొడుకుని పెట్టమంటే అప్పటిదప్పుడే కొని పెట్టేస్తూ ఉన్నానమాట. సో మగ పిల్లలకి ఖచ్చితంగా ఇంటి పనులు నేర్పియాలి
అది ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళ వైఫ్‌లకు ఫ్యూచర్‌లో బెటర్‌గా ఉంటది. సో, నాకు ఏం పని చేసినా చేతులు బాగా మండుతున్నాయి ఈ మధ్య. ఉట్టి వాటర్‌తో ఏం చేసినా మండుతున్నాయి. ఎందుకో తెలీదు. మరి గాలిపల్లి వాటర్ ప్రాబ్లమా? నా చేతులు సెన్సిటివ్ అయినాయా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. మరి హైదరాబాద్‌లో ఇట్లా ఉండదు. ఎప్పుడైనా మనకి బట్టలు సారీ నేల కడిగేది ఉంటది కదా! లిక్విడ్. సో, అది తగిలితే మండుతది. బోళ్ళు తోమితే ఏం మండదు. కానీ ఇక్కడ రెగ్యులర్‌గా మండుతున్నాయి. సో, నైటు లేట్ పడుకున్నా అని చెప్పాను కదా! వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకున్నాననమాట. గుడ్ నైట్. టాటా. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.